అదేదో వాహనం అంటే ఏంటిది అది? అంటే వారాహి అంటే ఏంటి? నాకు తెలిసి అదే సంస్కృతంలో దాన్ని పంది ఏదో పేరు వస్తుంది. నాకు తెలిసి దాన్ని చూస్తే నాకు కుక్కల్ని ఎక్కించుకెళ్ళే వాహనంలా ఉంది అది. మరి దాన్ని వేసుకొని ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు అర్థం కాదు. ఇప్పుడంట వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడు? వాళ్ళ తమ్ముడు ఆల్మోస్ట్ కర్నూలు వచ్చాడా? నెల్లూరు వచ్చాడు. ఈయన వీటిని ఇటు వెళ్ళి ఆడేమి ఇటు వస్తాడు, ఆడ విజయవాడ వస్తాడు, ఈడేమి గుంటూరు నుండి అటు వెళ్తాడు. ఏంది ఇది? నీకు క్లారిటీ ఉంటే ఈ బాధలు నీకు రావుగా. ప్యాకేజీ ఎందుకు? ప్యాకేజీ తీసుకొడతా అన్నాడు. నువ్వేం డబ్బులు తీసుకోకపోతే నువ్వు సీఎంగా నిలబడే నీ కెపాసిటీ ఉంటే, నువ్వు నిజంగా అవ్వగలని నీకు నమ్మకం ఉంటే నువ్వు నిలబడవచ్చుగా. నీకు ఆ క్లారిటీ లేదు. నేను నిలబడలేను, నేను అవ్వలేను, ఇంకోసారి ఏంటో అవ్వలేను అన్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇదే గుర్తుపెట్టుకో, మీ వీడియో సేవ్ చేసి పెట్టుకో. మళ్ళీ జగన్ అనేవాడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన తర్వాత మగవాడు దెబ్బ ఎలా ఉంటుందో అలా చూపిస్తాం. మరి పవన్ కళ్యాణ్ జగన్ గద్దెదించడమే లక్ష్యం అనేది చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పాడు? మనోడు వీడియోలు ఉంటాయి, పాత వీడియోలు ఉంటాయి. జగన్ అనేవారు సీఎం అవ్వడం అనుకునేది కళ. అది అలా ఆయన కలగంటానే ఉంటాడు. మేము చూపిస్తా అన్నాడు. ఏమైంది? గట్టిగా పడింది. ఇదే జరుగుద్ది, చూస్తావు నువ్వు. రిపీట్గా జరుగుద్ది. నేను ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాను, ఎవరుంటే దమ్ముంటే ఓకే పోనీ అలయన్స్ మీద ఏదో వాళ్ళకి వచ్చే సీట్ మీద గెలుస్తాడు. సరే అసెంబ్లీలోకి వస్తావు. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అందరూ ఒకవైపు, నువ్వు ఒకవైపు ఉంటే నీ ర్యాగింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ర్యాగింగ్ అని మామూలుగా ఉండదు. నీకు పిచ్చెక్కిపోద్ది. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఇంకొక 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకని మరి అలాగే ఉంటుంది ర్యాగింగ్ అంటే. ఎందుకంటే ఒక క్లాసులో 10 మంది ఒకవైపు, 11 ఒకవైపు అంటే ఎలా ఉంటుంది? తొందర ఉంటుంది. ఉన్నాడుగా మనోడు, మన మ్యాక్సిమస్ బాలయ్య, అలా ఉంటుంది వాయుగొట్టుడు. నమ్మరు నాన్న. ఎందుకంటే ఇప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటే నీ వల్ల ఏమవుదో ఒకటే గుర్తు. ఒకటి మీద ఏడవకూడదు. నీకు నిజాయితీగా దమ్ముండి ఇది నా జెండా, ఇది నా గుర్తు అని నేను చేయగలను నేను నమ్మకం నీకుంటే అప్పుడు ఎక్కడుంది? ఈసీ రద్దు చేసిందిగా. అసలు ఆ పార్టీకి ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు గ్లాస్ వస్తుందో, డ్రమ్ వస్తుందో, డబ్బా వస్తుందో, ఇంకా గట్టిగా మాట్లాడుతా నా జేబు వస్తుందో, నా ప్యాంట్ వస్తుందో కూడా లేదు. మరి లేదు, అది పరిస్థితి. గుర్తు క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఏం చేస్తాడు సార్? మీరందరూ బాబాయిలు మా సైకిల్ ఎక్కండి, తొక్కండి అంటది. సైకిల్ తొక్కడానికి రెడీగా ఉన్నారా? అట్ట అయిపోదు. రెడీగా ఉంటే ఏం చేస్తాం? మీ అందరికీ ఫ్యాన్ పెట్టి తిప్పుతాం. మీరు ఓట్లు వేయట్లేదు కాబట్టి కదా నేను పొత్తులలోకి వెళ్తాను చెప్తా ఉన్నాను. ఓట్లు మీరు ఓట్లు వేయట్లేదు కాబట్టి నేను పొత్తులలోకి వెళ్తాను. నీ దగ్గర ఒక క్లారిటీ, నీకు ఒక విషయం, నీకు మ్యాటర్ ఉంటే నువ్వు అన్ని పెళ్ళిళ్ళు చేసుకో. మేము అన్నిసార్లు ఆడేడికి ఓట్లేరు. అది ఇంతకన్నా నీకు క్లారిటీ ఏముండదు. ఒక పద్ధతి నీకు ఉంటే నీ పార్టీ అనే దాని మీద నీ పార్టీకి ఒక కులం అనే ముద్ర ఉంది. నువ్వు కూడా దాన్నే నమ్ముకున్నావు కాబట్టి అలా అయిపోయావు. అది లేకుండా నువ్వు ఉండు. నువ్వు మొగాడు అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నీ పార్టీ పెట్టి? 2010 కాదు, మామూలుగా 2009లో వస్తుంది. 2008లో ప్రజారంగంతో స్టార్ట్ అయ్యి నువ్వు యువరాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం అన్నావు. ఆ తర్వాత అయిపోయింది. అన్నయ్య అయిపోయాడు. ఇప్పుడు వచ్చాడు ఏదో పెట్టాడు. ఇంతవరకు నువ్వు ఎమ్మెల్యే అవ్వదంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎన్ని సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. వాళ్ళు సీఎం చూస్తున్నావా ఎలా ఉంది? ఎందుకు? వాడి మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి వాడు నిలబడ్డాడు. మగాడు అనేవాడు నిలబడాలి. ఇంకా బొట్టు పెట్టుకునే వాళ్ళు, జాకెట్ కట్టుకునే వాళ్ళు అంటే మేము చెప్పలేం. అది ఆడి కర్మ. అది పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఏముంది? ఆడు అసెంబ్లీలకే వెళ్ళాడు. ఈసారి వెళ్తా అంటూ చెప్తా. వెళ్ళడు. నేను కాస్తా ఒక ఎకరం పొలం మరి రమ్మని ఎవడన్నా. నాది 10 లక్షల రూపాయలు చేసే ఎకరం ఉంది, నేను కాస్తా రమ్మని. ఎందుకని బాబా? ఆయన 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఆయన 10 సంవత్సరాలు పార్టీ ఎప్పుడు పెట్టాడు పార్టీ? ఎవడు పోజిస్తాడు ఆ పార్టీని? దాని గుర్తేంటి? ఆ గుర్తు ఎక్కడ ఉంది? ఆ పార్టీ ఏజెండా ఎవరి దగ్గర ఉంది? తెలియకేగా. దాన్ని ఎవరు పోషిస్తున్నారు? ఎవరు పోషిస్తా ఉన్నారు? ప్యాకేజీ కోసమేగా పార్టీ. సినిమాలే తీసుకోమను. మరి 4 నెలలకు ఒకసారి వచ్చి బాంబే వెళ్తాడు ఎందుకు? వారాహి ఎప్పుడు దసరా అక్టోబర్ నెలలో అన్నాడు. మరి ఇప్పుడు దాకా ఎక్కడ దాచాడు దాన్ని? చంద్రబాబు ఇంట్లో పెట్టాడా? ఇప్పుడు బయటికి రమ్మన్నాడు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చి. ఆ ప్యాకేజీ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. అది ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్ నడుస్తా ఉన్నాడు. చంద్రబాబు డైరెక్షనే. మరి నాకు సీఎం వద్దు అన్నాడుగా. సీఎం పదవి నాకు అవసరంలా, సీఎం కోసమే పాకులాడుతలేదు అన్నాడుగా.
చంద్రబాబు సీఎం అవ్వాలి. అది ఎందుకని అలాగా? ప్యాకేజీ డబ్బు మార్చు. ఇప్పుడు వారాహి ఉభయ గోదావరి జిల్లాలో పెట్టడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు, వాడు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాడు. అది చంద్రబాబు రోడ్ మ్యాప్ రాసిస్తాడు, స్లిప్, ఆ స్లిప్ ప్రకారం వెళ్తూ ఉంటాడు. అది మరి ఎన్ని పొత్తులు పెట్టుకొని అయినా జగన్ గద్దె దించడం అధికార లక్ష్యం అని చెప్తా ఉన్నాడు. ఇదిగో జగన్ ఇంటికి మీద సిడ్నేల ఇంటి మీద ఇక్కడ ఉండి చూసాం మనకి, ఈ వీటిలో ఒకటి కాడ కదలదు ఆడికి వీడికి ఇద్దరికి. ఆయన ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నాడు కదా జగన్. చెప్తాకేముంది, నేను చెప్తా, నాని మీద నేనే గెలుతానని చెప్తా. సరిపోతామా? జగన్ వచ్చిన తర్వాత అవినీతి పాలన చేస్తా ఉన్నాడు అనేసి చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అవినీతి పాలన ఆడు నడిపించే నాయకుడి పాలనలో నడిచింది. అవినీతి పాలన నడితే జనం ఇదేంటి సార్లు ఇవాళ మీటింగ్కి 300 డబ్బులు ఇచ్చి సార్లు మొన్న 300-500 డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు రోడ్ షోకి వచ్చినప్పుడు. రూపాయి డబ్బులు ఎవడో ఉండొచ్చాడు సొంతంగా బైకులు వేసుకుని సైకిల్ వేసుకుని అభిమానం ఆడిచ్చే సంక్షేమ పథకాల కోసం ఆయన ఒకసారి కడసారా చూసి ఆభ్యతగా పాలించాలని. అది మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నాడు, నన్ను పాలించేవాడు నాకంటే నీతిపరుడు ఉంటేనే నాకు పాలించాలని. ఎన్నిసార్లు నీతిగా పాలించి ప్రశ్న వేసాడు చంద్రబాబుతో 2 సార్లు 2014లో పొత్తెట్టుకున్నాడుగా. మరి అప్పుడు అడగలేదే, స్కాలర్ పట్టుకుని చంద్రబాబుని అడిగాడా? మరి ఇప్పుడు ఎట్లా అడుగుతాడు? అది మరి ఆయన సింగిల్గా వస్తే గెలుస్తారంట. సింగిల్గా వస్తే గెలుస్తారంట. ఎవరో రమ్మను, పొత్తుగా ఏడిచినోడు సింగిల్గా ఎడతాడు. వాడు సింగిల్గా ఏడ్చే ధైర్యం ఉందా? మీరు ఓట్లు వేయట్లేదు కాబట్టి పొత్తులలో వెళ్తా ఉన్నాను. ఎవడే మంచోడే చేస్తారు. ఇప్పుడు జగన్ మంచోడు కాబట్టి జనం వచ్చింది, అలా ఆయన మంచోడు కాబట్టేగా. అది మంచోడికి ఎక్కడ మంచిగానే జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అసలు పవన్ కళ్యాణ్ ఎవరు తమ్ముడు? సినిమాల్లో యాక్ట్ చేసుకునేవాడు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే దండగా. పార్టీ అధినేత కదన్న. ఎక్కడ గుర్తేంటి పవన్ కళ్యాణ్? ఇప్పుడు గ్లాస్ ఎప్పుడో ఎత్తేసారు, తిరుపతి ఎలక్షన్లకే గ్లాస్ ఎత్తేసారు. ఇప్పుడు గుర్తులేదు, ఊళ్ళో జెండా ఊపుతున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ గుర్తులేదు, ఏమీ లేదు. అది పవన్ కళ్యాణ్ అనేవాడు ఎక్కడ గెలవడం కూడా. మళ్ళీ పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఇది చేస్తున్నాడో, ఆ వారాహి అని అదని ఇదని ఏదో ప్యాకేజీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ సినిమాల్లోకి పోతాడు. నాకు ప్యాకేజ్ తీసుకునే అవసరం ఏముంది, నేను సినిమాలు చేసి 2 కోట్లు వస్తాయి రోజు అని చెప్తా ఉన్నాడు కదా. 2 కోట్లు ఎవడెత్తాడు తమ్ముడికి? పవన్ కళ్యాణ్కి 2 కోట్లు ఎవడెత్తాడు? ఇంకా ఎన్టీఆర్కి ఎత్తారు ఇస్తే, ఈ పవన్ కళ్యాణ్కి ఎవరెత్తారు? ఏ సొల్లు గౌరులు 2 కోట్లు ఇచ్చేవాడు ప్యాకేజీలు తీసుకుంటాం ఎందుకు మరి? నాకు ఎందుకు తీసుకుంటే నేను రుజువు చూపించాడని చెప్తా ఉన్నాడు కదా. రుజువు ఇప్పుడు ఎక్కడో గదిలో తీసుకునే రుజువు మేము చూపిస్తామా? ప్యాకేజీ కింగ్ అని అందరూ తెలుసుగా. చెప్పుతో ఇక్కడికి వస్తే బూట్లలో కొడతాం మేము. గుడివాడ రమ్మను పవన్ కళ్యాణ్ని, ఆడి చెత్తగా ఆడి గురించి చెందిద్దాము. ఉభయ గోదావరి జిల్లాలో తిరుగుతా ఉన్నాడు, ఎలా ఉండిద్ది అక్కడ ప్రభావం? ఎలా ఉంటుంది? ఆ ఓట్లు లేని వాళ్ళు అందరూ వస్తారు తమ్ముడు. ఆ పిల్లల్ని ఏదో చేసి అదని ఇదని కేకలేసి ఊరిని అడావుడి చేస్తాడు అంతే. మళ్ళీ ఎంతో కొంత తీసుకుని ఆ వారాహికి 2 రంగులు వేస్తాడు. ఇప్పుడు జనసేన రంగు, టీడీపీ రంగు. ప్యాకేజీ కింగ్ అంతేగా. మరి ఆ రంగు అయిపోతే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వడుగా. అది ఎక్కడ అధినేత తమ్ముడు? అసలు పార్టీలో ఒక టికెట్ వచ్చిందా, ఒక వ్యవహారం వచ్చిందా, పోనీ ఎక్కడ గెలిచాడా? ఏంటి అధినేత? నేను అధినేతనే పార్టీకి. ఎక్కడ గెలవనోడు అధినేత అవుతాడా? అర ఛాన్స్ కూడా ఎవరు తమ్ముడు? అసలు పవన్ కళ్యాణ్ అనేవాడికి అర ఛాన్స్ కూడా ఎవరు? అసలు ఎవరు? ఎందుకంటే ఆయన నాటకాలు అందరూ తెలుసు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ నాటకాలు అన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కింగ్ ఎవరని తెలుసు. మళ్ళీ ఇప్పుడు 4వ పెళ్లికి రెడీ అయిపోయాడని తెలుసు. ఈ పూజలు అయ్యి అందుకే చేస్తున్నాడు మళ్ళీ 4వ పెళ్లికి. అసెంబ్లీ దాకా ఎందుకు తమ్ముడు? గేటు దాకా కూడా రానివ్వరు జనాలు. అసెంబ్లీ దాకా దేనికి? అసలు గేటు దాకా కూడా రాలేడు. అసెంబ్లీలో కాలే పెట్టలేడు. అసలు 30 సంవత్సరాల వరకు వైసీపీ పార్టీయే. ఏమైనా పీక్కుంటే పీక్కోమని పవన్ కళ్యాణ్ని. జగన్ షూ కూడా తాగలేడు. జగన్ షూ కూడా తాగలేడు, గద్ది కాదు. జగన్ చిటికి నెల మీద ఇంటికి కూడా పేకలేడు పవన్ కళ్యాణ్. వీడికి ఎవడున్నాడు ఫ్యాన్స్? అందరూ ఓట్లు లేని వాళ్ళే ఫ్యాన్స్లు. తల్లిదండ్రులని వదిలేసి పాపం వీడి కోసం తిరుగుతుంటే, చిన్నపిల్లలు చదువులు మానేసి వీడి కోసం తిరుగుతుంటే వీడు వాళ్ళని మోసం చేసి మబ్బి చేసి వ్యవహారం చేయటం. అది పవన్ కళ్యాణ్ అసలు గెలవడు తమ్ముడు ఎక్కడ? అసలు దమ్ముంటే ఇక్కడ గుడివాడ రమ్మను మా అన్న మీద వేయమను. దమ్ము ఏంటో చూపిస్తాం.